కరివేపాకు అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. కరివేపాకు ఎక్కడ చెట్టు కనిపించినా ఖచ్చితంగా తెంపుకుని వచ్చి చేసుకుంటే కరివేపాకు అప్పాలు ఏదో రకంగా మన కరివేపాకు వెళ్ళాలి బాడీలో అంతే. సో ఈ రకంగా కరకరలాడుతూ క్రంచీగా చేసుకుంటే బాగుంటుంది. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ముందైతే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ వరకు నా పని కాబట్టి నాకు గుర్తుంటుంది బాగా. తర్వాత నుంచి మీదే. నా పని అయిపోయింది అబ్బా. ఇప్పుడు ఏం చేయాలి? మినపప్పు, నానబెట్టుకున్న మినపప్పు, అల్లం పేస్ట్, ఓకే, అండ్ పచ్చిమిర్చి, ఈ మూడింటిని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఓకే, డన్. మిక్సీ జార్లో వేసి ఇదిగో నానబెట్టిన మినపప్పు, అల్లము, దాంతో పాటుగా అల్లం పేస్ట్ చేసుకున్నాం మనము. అల్లం పేస్ట్ ఉంది, కాకపోతే ఇది ఎందుకంటే చిన్న చిన్న ఎంత పేస్ట్ చేసినా కానీ గ్రాండ్ గా స్మూత్ గా ఉండదు కదా, సో మళ్ళీ ఒకసారి వేసి. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి తీసి పాడేలేం కదా పక్కకి. సో ఈ మూడింటిని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది కాస్త గట్టిగానే గ్రైండ్ చేయాలా? అలా ఏం లేదా, వాటర్ ఏం యాడ్ చేయకుండా స్మూత్ గా ఉండాలి. ఓకే, అదిగో మిక్సీ అక్కడ ఉంది. ఓకే, అయిపోయిందా? ఓకే, తీసుకొచ్చి ఏది ఇప్పుడు ఎలాగా మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది. ఓకే, ఇలా సూపర్, చాలా పేస్ట్ అయిపోయింది. ఓకే, ఒక సర్వింగ్కి తీసుకొని ఇది ఇలా మినపప్పు పేస్ట్తో కాకుండా ఈ అప్పాలు ఇంకా వేరే రకంగా కూడా చేసుకోవచ్చు కదా? అంటే కొన్ని దగ్గర శనగపప్పు కూడా యాడ్ చేస్తారు, కాకపోతే మినపప్పు అయితే చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరకరలాడుతూ కొంచెం స్మూత్గా ఉంటుంది మినపప్పు అయితే. అదే శనగపప్పు అయితే కొందరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, శనగపప్పు. మినపప్పు అయితే అందరికీ మంచిది. ఇది బియ్యం పిండా. సో కాస్త మనకి అటు ఇటులో లూజ్ అయినా కూడా బియ్యం పిండితోటి మనము మేనేజ్ చేసేసుకోవచ్చు. అయితే ఇది బిగినర్స్ వంటగా మనం కన్సిడర్ చేసేసేయచ్చండి, ఎందుకంటే కాస్త లూజ్ అయినప్పుడు అబ్బో ఏం చేయాలి అంతా వేస్ట్ అవుతుందా అనుకుంటారు. సో ఇక్కడ బియ్యం పిండి ఉంది కాబట్టి కాస్త మనకి మినపప్పు పిండి లూజ్ అయినా కూడా హ్యాపీగా కలిపేసుకున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి అప్పాలుగా మనకి. ఓకే, దీంట్లో ఇందాక బియ్యం పిండి యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ వాము, నువ్వులు. ఓకే, నువ్వులు కూడా చాలా మంచిది, చాలా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఇప్పుడు మనం విరివిగా వాడుకోవచ్చు. సో సరిపడా సాల్ట్, కరివేపాకుని ఇలా స్మాల్ పీసెస్ లా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే, సో ఇవన్నిటిని మంచిగా. సో దీంట్లో ఫైనల్గా బటర్ యాడ్ చేసుకుందాం. వెన్న, మనం ఇంట్లో చేసి పెట్టుకున్న వెన్న ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుంది. వెన్న కరిగించుకుని యాడ్ చేసుకుందామా మరి? లేదు, ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చా? ఓకే, టేస్ట్ ఉంచి వెన్న యాడ్ చేస్తున్నాము. కొందరు అయితే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, డీప్ ఫ్రై చేసుకునే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్నదే పచ్చికారంతో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అంటే కొందరు ఎర్రకారం రెడ్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తారు.
కాకపోతే అది రెగ్యులర్గా చేసేదానికంటే ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది పచ్చికారంతో. అది కదా ఇప్పుడు చూడు చేతుల్లో ఉండే అమృతం అంతా కూడా అందులో దిగుతుంది అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ తెలుస్తుంది మనకి పిండి కరెక్ట్ గా రెడీ అయిందా లేదా అన్నది. ఇంకా ఏమైనా బియ్యం పిండి పడే ఛాన్స్ ఉంటుందా? ఓకే, సో పిండి కలపడం పూర్తయిపోయింది. ఇక అప్పాల్లో ఒత్తుకోవడమే ఆలస్యం. అంతే. ఒక బటర్ పేపర్ కావాలైతే ఇది ఓకే, బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్, పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్లో ఇలా ఆయిల్తో పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పూరీ ప్రెస్తో పనే లేదు, బటర్ పేపర్ తోటి పని అయిపోతుంది మనకి. ఓకే ఓకే, ఇలా 4-5 చేసేస్తావా అన్నీ? ఓకే, ఇలా తీసి పాన్లో ఆయిల్ వేసేసుకుందాం. ఇంకా రచన, మన కరివేపాకు అప్పాలు రెడీ అయిపోయినట్టే. ఇంకా చేసేద్దాం. పూరీ ప్రెషర్ లేకుండానే చక్కగా రౌండ్గా ఫ్లాట్గా చాలా బాగా చేసావు. మంచి ఐడియా. వేడివేడిగా కరివేపాకు అప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. కరివేపాకు అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, బియ్యపిండి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, నువ్వులు, వాము, జీలకర్ర, బటర్, ఉప్పు, నూనె. కరివేపాకు అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బియ్యపిండి, జీలకర్ర, వాము, నువ్వులు, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, వెన్న వేసి కలిపి చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్ పై నూనె రాసి అప్పాల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరివేపాకు అప్పాలు రెడీ.